వేములవాడ రాజన్న దర్శనంపై గందరగోళం నెలకొంది. నేటి నుంచి దర్శనాలు బంద్ అంటూ ప్రచారం జరిగింది. ఆలయ అభివృద్ధి నిర్మాణాలతో దర్శనాలకు బ్రేక్ వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆలయం మూసివేస్తారని తెలియడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. దీంతో నేడు రేపు షరతులతో దర్శనాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దర్శనాలపై సరైన సమాచారం ఇవ్వట్లేదని అటు భక్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకారుకు కొన్ని నేపుతులు దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకొచ్చి కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది ఎండోమెంట్ కూడా చెప్పడం జరగలేదు. ఇది సోషల్ మీడియాలో వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది వేల మంది లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలా మంది ఆగిపోవడం జరుగుతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వేములవాడ రాజన్న దర్శనంపై భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? వేములవాడ రాజన్న ఆలయ అధికారుల తీరుపై కొంత భక్తులు మాత్రం గందరగోళానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఆలయాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటు భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయంగా దైవ దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తారు. అయితే 2 రోజుల క్రితం ఆ ఆలయంలో సంబంధించి స్వామివారి దర్శనాలు లేవు అని చెప్పి అధికారులు ప్రకటించడంతో భక్తులంతా కూడా కొంత అయోమయానికి గురయ్యారు. నిన్న కూడా అధికారులు అదే సమాచారం ఇచ్చారు. రేపటి నుండి ఆలయానికి సంబంధించిన దైవ దర్శనాన్ని కూడా నిలిపివేస్తున్నారని చెప్పి అధికారుల నుంచి వచ్చిన సమాచారం. అయితే దీంతో భక్తులంతా కూడా ఇక భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్రధాన ఆలయంలో దర్శనం నిలిపేయాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ఇటు అధికారులు కొంత హడావిడికి గురై వెంటనే తమ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో ఆ స్టేట్మెంట్ వాపసు తీసుకుని రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు దర్శనాలు కల్పిస్తామని చెప్పి మరొకసారి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో భక్తులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి అయితే వేములవాడలో కనిపిస్తుంది. ఎందుకంటే సండే కానీ మండే కానీ వేములవాడలో ఎక్కువ భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో భక్తులు దర్శనాలకు వెళ్లాలా వద్దా, స్వామివారిని దర్శనం వెళ్తే స్వామివారి దర్శనం జరుగుతుందా లేదా అనే గందరగోళం మాత్రం భక్తుల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో దర్శనాలు నిలిపివేస్తారని చెప్పి వచ్చినటువంటి సమాచారంతో ఈ రోజు మాత్రం వేములవాడలో రాజన్న భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రేపు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ఆలయంలో స్వామివారి దర్శనం నిలిపివేస్తారని చెప్పి ఒక అధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం రాకపోవడం మాత్రం రాజన్న భక్తులకు కొంత ఆగ్రహం తెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులంతా కూడా అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వేములవాడలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.